గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ విజన్ అండ్ మీ రాహుల్. సో బోల్డ్ అనే డౌట్స్తోని మీ ముందుకి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి వచ్చేసాను నేనైతే. ఫస్ట్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో 5600 రూపీస్ ఎందుకు కట్టాలనో యూనివర్సిటీకి అని చాలామంది అడుగుతున్నారు. సో అది యూనివర్సిటీ పే చేయించుకుంటుంది, ఎందుకు మీకు ఇలా సీట్ అలౌట్ చేస్తున్నందుకు, సో వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేసినందుకు, అండ్ మీకు కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్నందుకు, అండ్ ఇంకా వేరే ఎక్స్ట్రా ఫీజెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కలుపుకొని ఆ పేమెంట్ అనేది మనం చేయాలన్నమాట. సో అది త్రూ ఆన్లైన్లోనే చేయాలి. యూనివర్సిటీ వాళ్ళు మనకు స్పెషల్ లింక్ అనేది ఇస్తారన్నమాట సపరేట్గా ఫీజు అనేది పే చేయడానికి. మీరు వేరే లింక్స్ దగ్గర అయితే పే చేయొద్దు. యూనివర్సిటీ లింక్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. అప్పుడు పే చేసిన తర్వాతనే అలాట్మెంట్ ఆర్డర్ అనేది మన చేతికి ఇస్తారన్నమాట. సో 5600 రూపీస్ కట్టకుండా అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవ్వదు. సో వన్స్ 5600 రూపీస్ కడితే సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్కి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఊరికనే సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్కి అలాట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకు ఏ కాలేజ్లో రిపోర్టింగ్ చేస్తున్నామో ఆ కాలేజ్ వాళ్ళు మనకు అడ్మిషన్స్ తీసుకుంటారు అనమాట. అది కీ రోల్ ప్లే చేస్తుంది. సో అమౌంట్ పే చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పే చేయండి. అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి, ఫస్ట్ ఫేజ్లో నాకు వేరే కాలేజ్ వచ్చింది, కానీ నాకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ కావాలి. సో అప్పుడు సెకండ్ ఫేజ్లో కాలేజ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్లోనే ఉన్న కాలేజ్ మనం మళ్ళీ ఆ కాలేజ్లో సీట్ హోల్డ్ అయి ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నమాట కాలేజ్కి రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాలేజ్ వాళ్ళతో మీరు మాట్లాడాలి. సార్ నేను సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇలాగా సెకండ్ కౌన్సిలింగ్లో నాకు వచ్చిన కాలేజెస్తో వెళ్ళిపోతాను, అప్పుడు మీరు నా సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేస్తారని చెప్పి వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఓకే అంటారన్నమాట. కొన్ని కాలేజెస్ డినై చేయొచ్చు, కొన్ని కాలేజెస్ ఇవ్వకపోవచ్చు, కొన్ని కాలేజెస్ అయితే పర్మిషన్ ఇస్తాయన్నమాట. సో ఇచ్చినప్పుడు ఏంటంటే కొంత అమౌంట్ మనం పే చేస్తాం కదా డిపాజిట్గా, లైక్ 20,000 లేకపోతే 30,000 10,000, అందులోని 5,000 లేకపోతే 10,000 కట్ చేసుకొని మనకి ఇస్తారనమాట. ఎందుకంటే మీ వల్ల ఆ కాలేజ్లోనే ఒక సీట్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు వేరే కౌన్సిలింగ్ వరకు ఆగాలి కాబట్టి అందుకని అమౌంట్ కొంత కట్ చేసుకొని మన సర్టిఫికేట్స్ మనకు అనేది ఇచ్చేస్తారన్నమాట. అండ్ సెకండ్ ఫేజ్లోని అప్పుడు నచ్చిన కాలేజ్లో వెళ్ళొచ్చు. సో ఫస్ట్ కాలేజ్ మనకు హోల్డ్లో ఉండాలంటే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకుండా హోల్డ్లో అనేది ఉండదన్నమాట. అండ్ ఐ హోప్ ఈ మేజర్ డౌట్స్ మీకు క్లియర్ అయినట్టు. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్కి ఇంకా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు, ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి ఇంకా ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అని చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇంకేమైనా కొత్త డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్యాషన్ విజియో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.